హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న చారిత్రక మరియు సాంస్కృతిక నగరం అమృత్సర్ సందర్శిద్దాం. ఈ వీడియోలో అమృత్సర్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి అమృత్సర్ ఎలా చేరుకోవాలి, అమృత్సర్లో ఎక్కడ స్టే చేయాలి, అమృత్సర్లో చూడవలసిన ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, అమృత్సర్ నుంచి ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. ప్రస్తుతం నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో అమృత్సర్ కి వెళ్తున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ లో అమృత్సర్ ఎలా చేరుకోవాలో వీడియోలో వివరిస్తాను, డోంట్ వరీ. హైదరాబాద్ నుంచి అమృత్సర్ కి డైరెక్ట్ ఫ్లైట్ లభిస్తుంది. ఆల్రెడీ నా లగేజ్ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకుని సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని గేట్ దగ్గరకు వెళ్తున్నాను. ఇదే మన గేట్ నెంబర్ 113. బోర్డింగ్ మొదలైంది. ఇక్కడే మన ఫాలోవర్స్ కలిశారు. వీళ్ళు కూడా అమృత్సర్ ట్రిప్ కి వెళ్తున్నారు. ఇదే మనం వెళ్ళబోయే ఫ్లైట్, ఇండిగో ఎయిర్లైన్స్. అమృత్సర్ వీడియో చేయమని మన వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. రండి వెళ్దాం. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, వీక్షించండి. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి అమృత్సర్ ఎలా చేరుకోవాలో చూద్దాం. అమృత్సర్ పంజాబ్ రాష్ట్రంలో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కి సమీపంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి అమృత్సర్ ఇంచుమించుగా 2400 కిలోమీటర్లు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ లో అమృత్సర్ చేరుకోవడానికి 30 గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి అమృత్సర్ ఫ్లైట్ జర్నీ 2.5 గంటల సమయం పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి అమృత్సర్ కి డైరెక్ట్ ట్రైన్ లేదు. ముందుగా మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ చేరుకొని ఢిల్లీ నుంచి మరో ట్రైన్లో లేదా బస్సులో అమృత్సర్ చేరుకోవచ్చు. ఢిల్లీ నుంచి అమృత్సర్ 450 కిలోమీటర్లు ఉంటుంది. ట్రైన్ జర్నీ 8 గంటల సమయం పడుతుంది. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు ఢిల్లీ ఆగ్రా ట్రిప్ కి వెళ్ళినప్పుడు అమృత్సర్ సందర్శించవచ్చు. లేదంటే మనాలి ట్రిప్ కి వెళ్ళేటప్పుడు కూడా అమృత్సర్ సందర్శించవచ్చు. అమృత్సర్ నుంచి మనాలికి డైరెక్ట్ బసెస్ లభిస్తాయి. అమృత్సర్ సందర్శించి మనాలికి వెళ్ళొచ్చు. లేదంటే మనాలి సందర్శించి రిటర్న్ వెళ్ళేటప్పుడు అమృత్సర్ సందర్శించవచ్చు. కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు, టైం సేవ్ అవ్వాలి అనుకుంటే ఫ్లైట్ బెస్ట్ ఆప్షన్. హైదరాబాద్ నుంచి అమృత్సర్ కి డైరెక్ట్ ఫ్లైట్ లభిస్తుంది. నాకు ఫ్లైట్ టికెట్ 6200 పడింది. ఇంచుమించుగా 6000 నుంచి 8000 ఉంటుంది. అదే విధంగా బెంగళూరు నుంచి కూడా అమృత్సర్ కి డైరెక్ట్ ఫ్లైట్ లభిస్తుంది. చెన్నై నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. ఢిల్లీ లేదా ముంబైలో ఫ్లైట్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సమయం 6 గంటలైంది. అమృత్సర్ సమీపానికి చేరుకున్నాం. ఇదే అమృత్సర్ ఎయిర్పోర్ట్, శ్రీ గురు రామదాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సాయంత్రం 6:30కి అమృత్సర్ లో అడుగు పెట్టాం. ఎయిర్పోర్ట్ అరైవల్ లోపలికి రాగానే లగేజ్ కలెక్టింగ్ బెల్ట్స్ ఉన్నాయి. లగేజ్ కలెక్ట్ చేసుకున్నాను. రండి బయటికి వెళ్లి ఎయిర్పోర్ట్ నుంచి అమృత్సర్ సిటీ ఎలా చేరుకోవాలో చూద్దాం. ఇది చిన్న ఎయిర్పోర్ట్. లగేజ్ కలెక్ట్ చేసుకుని అలా ముందుకు రాగానే బయటికి వచ్చేస్తాం. ఇక్కడ మీరు గమనించండి, ఎయిర్పోర్ట్ నుంచి గోల్డెన్ టెంపుల్ కి ఫ్రీ బస్ ఉంది. కాకపోతే మనం వచ్చినప్పుడు అవైలబుల్ గా ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే దానికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బయటకు రాగానే ఎదురుగా క్యాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి గోల్డెన్ టెంపుల్ 12 నుంచి 13 కిలోమీటర్లు ఉంటుంది. క్యాబ్ వాళ్ళు 500 ఛార్జ్ చేశారు. అమృత్సర్ లో ఓలా, ఊబర్, ర్యాపిడో అవైలబుల్ గా ఉంది. క్యాబ్, ఆటో లేదా బైక్ బుక్ చేసుకోవచ్చు. నేను ఆన్లైన్ లో చెక్ చేసినప్పుడు అదే ప్రైస్ చూపించింది, 522, 530 అలా. ఇది అమృత్సర్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి గోల్డెన్ టెంపుల్ 5 కిలోమీటర్లు ఉంటుంది. మీరు కనుక ట్రైన్ లో వస్తే రైల్వే స్టేషన్ నుంచి కూడా గోల్డెన్ టెంపుల్ కి ఫ్రీ బస్ ఉంది. కాకపోతే మీరు వచ్చిన సమయంలో అవైలబుల్ గా ఉంటే దాంట్లో వెళ్ళొచ్చు. లేదంటే ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి. వీరు 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. షేరింగ్ ఆటోస్ కూడా లభిస్తాయి. ఒకరికి 30 రూపాయలు అలా ఛార్జ్ చేస్తారు. అమృత్సర్ సిటీ సమీపానికి చేరుకున్నాం.
నేను జలియన్ వాలా బాగ్ కి సమీపంలో రూమ్ తీసుకున్నాను. పురాణి లక్కర్ మండి వీధిలో ఉంటుంది. ఈ వీధిలోకి కారు వెళ్ళదు. క్యాబ్ వాళ్ళు ఇక్కడే డ్రాప్ చేశారు. ఎదురుగా ఆర్చ్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే జలియన్ వాలా బాగ్ ఉంటుంది. అక్కడి నుంచి 300 మీటర్ల దూరంలో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక 300 మీటర్ల దూరంలో నా రూమ్ ఉంది. పురాణి లక్కర్ మండి అంటే పురాతన బిల్డింగ్స్ తో డిఫరెంట్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ అంతా గబ్బు గబ్బుగా ఉంది. ఈ వీధి మొత్తం హోటల్స్ ఉన్నాయి. అన్ని ఓల్డ్ హోటల్స్, కాకపోతే రీమోడల్ చేశారు. ఇది నేను తీసుకున్న హోటల్ జిఎస్ గ్రాండ్. ఈ రూమ్ నాకు 1100 పడింది, ఏసీ రూమ్. కాకపోతే ఫర్నిచర్ కి మందు కొడతారు కదా, ఆ స్మెల్ ఘాటుగా ఉంది. ఇప్పుడు మనం అమృత్సర్ లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. అమృత్సర్ చిన్న సిటీ. మనం ఎంత దూరంలో తీసుకున్నా 4 కిలోమీటర్ల కంటే దూరం ఉండదు. గోల్డెన్ టెంపుల్ సమీపంలోనే మనం చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలన్నీ ఉంటాయి. గోల్డెన్ టెంపుల్ కి అవతల వైపు లేదా నేను స్టే చేసిన జలియన్ వాలా బాగ్ సమీపంలో ఉన్న పురాణి లక్కర్ మండి లేదా మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ సమీపంలో హోటల్స్ లభిస్తాయి. అదే విధంగా కొంచెం దూరంగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ సమీపంలో కూడా హోటల్స్ లభిస్తాయి. ఎలక్ట్రిక్ ఆటోలో గోల్డెన్ టెంపుల్ చేరుకోవచ్చు. కాబట్టి దగ్గరగానే తీసుకోవాలని ఏమీ లేదు. కొంచెం దూరంగా తీసుకున్న బెస్ట్ రేటింగ్ ఉండి మంచి ప్రైస్ కు వచ్చే హోటల్స్ తీసుకోండి. నార్మల్ హోటల్స్ 1000 నుంచి 1500 మధ్యలో లభిస్తాయి. లగ్జరీ హోటల్స్ 3500 నుంచి మొదలవుతాయి. ఇంకా బడ్జెట్ లో నార్మల్ లాడ్జెస్ ఉంటాయి. అంత నీట్ గా ఉండవు. 600 కూడా రూమ్ దొరుకుతుంది. అదే విధంగా సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళకి ట్రావెల్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ది హాస్టలర్, గో స్టాప్స్, వాటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. రాత్రి 7:30 కల్లా ఫ్రెష్ అప్ అయి గోల్డెన్ టెంపుల్ నైట్ వ్యూ సందర్శించడానికి వెళ్తున్నాను. ఇప్పుడు సమయం రాత్రి 7:30 అయింది. ఇంకా చీకటి పడలేదు. ఎంత వెలుతురుందో చూడండి. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ నైట్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేద్దాం. రేపు పొద్దున ఈ ప్రదేశాలన్నీ ఒక ఆర్డర్ లో ఎలా కవర్ చేయాలో చెప్తాను. మనం గోల్డెన్ టెంపుల్ లోకి ప్రవేశించడానికి సిక్కు మతాచారం ప్రకారం ఇలా క్లాత్ తో మన హెడ్ కవర్ చేసుకోవాలి. లేడీస్ అయితే చున్నీ లేదా వాళ్ళ శారీతో కవర్ చేసుకోవచ్చు. ఇదే గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడే కొంచెం చీకటి పడింది, లైట్స్ ఆన్ చేశారు. ఇప్పుడు నేను దర్శనానికి వెళ్ళట్లేదు. గోల్డెన్ టెంపుల్ నైట్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేసి అదే విధంగా గోల్డెన్ టెంపుల్ లంగర్లో భోజనం చేద్దాం. రేపు పొద్దున దర్శనానికి వెళ్దాం. రండి గోల్డెన్ టెంపుల్ సందర్శించుకుందాం. అలా లోపలికి రాగానే లైట్ల వెలుగుల్లో గోల్డెన్ టెంపుల్ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ప్రస్తుతం ఇక్కడ రూల్స్ మారాయి. వీడియోస్ తీయకూడదు. కొన్ని ఫోటోలు తీసుకోవడానికి అలౌ చేస్తున్నారు. మధ్య మధ్యలో కొంచెం తెలియకుండా వీడియోస్ తీయాల్సి వచ్చింది. గోల్డెన్ టెంపుల్ నైట్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం. అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ సిక్కు మతం యొక్క అత్యంత పవిత్ర ఆలయం. దీని అసలు పేరు హర్మందిర్ సాహెబ్. 19వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ ఆలయ గోపురాన్ని 400 కిలోల బంగారంతో అలంకరించారు. అందుకే దీనిని స్వర్ణ దేవాలయం అని పిలుస్తారు. ఈ ఆలయ చరిత్ర 15వ శతాబ్దంలో మొదలైంది. సిక్కు మతస్థాపకుడు గురునానక్ దేవ్జీ అమృత్సర్ ప్రాంతంలో ధ్యానం చేసిన స్థలంగా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. 1577లో 4వ సిక్కు గురు రామ్ దాస్ జీ అమృత్ సరోవర్ అనే మానవ నిర్మిత సరస్సు నిర్మించారు. అదే ఈ సరస్సు. 1604లో 5వ సిక్కు గురువు అర్జున్ దేవ్జీ హర్మందిర్ సాహిబ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. తరువాత ఈ అమృత్ సరోవర్ చుట్టూ నగరం ఏర్పడింది. దీని పేరు మీదే ఈ నగరానికి అమృత్సర్ అనే పేరు వచ్చింది. గోల్డెన్ టెంపుల్ అమృత్ సరోవర్ మధ్యలో ఒక చిన్న ద్వీపంలో ఉంది. ఇలా ఇరుకైన మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయానికి 4 ద్వారాలున్నాయి. ఇవి అన్ని మతాలు, జాతుల వారికి స్వాగతం పలుకుతాయి.
ఆలయం లోపల దేవతామూర్తులు కానీ గురువుల సమాధులు కానీ ఉండవు. ఆలయంలో గురు గ్రంథ్ సాహెబ్ను పవిత్ర గ్రంథంగా ఆరాధిస్తారు. గురు గ్రంథ్ సాహెబ్ సిక్కులకు కేవలం గ్రంథం మాత్రమే కాదు, జీవంతో ఉన్న గురువు, సజీవ గురువు. అర్థం కాలేదు కదా? క్లారిటీగా చెప్తాను. గురునానక్ జీ నుంచి సిక్కు మతం మొదలై 10వ సిక్కు గురువు గురు గోబింద్ సింగ్ జీ వరకు కొనసాగింది. గురు గోబింద్ సింగ్ గురునానక్ జీ యొక్క బోధనలు మరియు ఇతర గురువుల బోధనలను సేకరించి ఒక గ్రంథంగా రూపొందించారు. అదే సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహెబ్. 1708లో 10వ గురువు గోబింద్ సింగ్ జీ, నా తరువాత మానవ గురువులు ఎవ్వరూ ఉండరు, గురు గ్రంథ్ సాహెబ్ ను సిక్కు మతం యొక్క శాశ్వత గురువుగా ప్రకటించారు. గురుద్వారాలో ఆ గ్రంథాన్ని పూజిస్తారు, ఆ గ్రంథాన్ని ప్రార్థిస్తారు. అదే వారికి గురువు, దైవం. 18వ శతాబ్దంలో మొఘల్ మరియు ఆఫ్ఘాన్ దాడుల కారణంగా గోల్డెన్ టెంపుల్ పలుమార్లు ధ్వంసమైంది. సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన మహారాజా రంజిత్ సింగ్ ఆఫ్ఘాన్ సైన్యాన్ని తరిమికొట్టి అమృత్సర్ ని తన రాజధానిగా చేసుకుని గురుద్వారాకి మరమ్మతులు చేసి 400 కేజీల బంగారు పూతను పూయించాడు. కాశీ విశ్వనాథ ఆలయానికి కూడా బంగారు పూత పూయించింది మహారాజా రంజిత్ సింగే. గోల్డెన్ టెంపుల్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. దీని బంగారు అలంకరణ, ప్రశాంతమైన అమృత్ సరోవర్ మరియు గురుబాణి కీర్తనలు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. ఈ ఆలయం సిక్కు మతం యొక్క గుండెగా, సాంస్కృతిక చిహ్నంగా నిలుస్తుంది. గోల్డెన్ టెంపుల్లో తప్పకుండా తెలుసుకోవలసిన మరో ముఖ్యమైన విషయం లంగర్ అంటే ఉచిత భోజన సేవ. గోల్డెన్ టెంపుల్లోని లంగర్ ప్రపంచంలోని అతిపెద్ద ఉచిత భోజన సేవగా పరిగణించబడుతుంది. రోజు సగటున 1,00,000 నుంచి 1,50,000 మందికి భోజనం అందించబడుతుంది మరియు పండుగల సమయంలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. రోజు టన్నుల కొద్దీ గోధుమ పిండి, పప్పు, కూరగాయలు, నెయ్యి వంటి సామాగ్రి ఉపయోగించబడుతుంది. వీటిని భక్తులు విరాళంగా ఇస్తారు. వంటశాలలో పెద్ద పాత్రలో ఆహారం తయారు చేయబడుతుంది మరియు స్వయం సేవకులు రోటీలను చేతితో తయారు చేస్తారు. శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గోల్డెన్ టెంపుల్లోని లంగర్ 24 గంటలు నడుస్తుంది. ఏ సమయంలో వెళ్ళినా భోజనం లభిస్తుంది. లంగర్ సేవలో భోజనం తయారీ నుండి పంపిణీ వరకు సేవకులు నిర్వహిస్తారు. ఎలా అయితే తిరుమలలో శ్రీవారి సేవకులుంటారో అలా గోల్డెన్ టెంపుల్ కి 2 వైపులా లంగర్ ఉంటుంది. ఇలా లోపలికి రాగానే ముందుగా మనకి ప్లేట్స్ ఇస్తున్నారు. ఆ ప్లేట్స్ తీసుకొని మనం పైకి వెళ్ళాలి. ఇదే అన్నదాన హాల్. మీరు కనుక రాత్రి సమయంలో వస్తే 9 గంటల లోపు రండి. ఎందుకంటే వాగా బోర్డర్ కి వెళ్లిన వాళ్ళందరూ 9 గంటల కల్లా రిటర్న్ వస్తారు. అప్పుడు చాలా రష్ గా ఉంటుంది. లంగర్ లో చపాతీ, వెజిటేబుల్ రైస్, పాయసం, ఆలు మసాలా, పప్పు. ప్రపంచ ప్రఖ్యాత గురుద్వారా లంగర్ లో మనకి భోజనం చేసే అవకాశం లభించింది. కావాలంటే మళ్ళీ భోజనం వడ్డిస్తారు. భోజనం చేశాక ప్లేట్లు తీసుకువచ్చి ఈ ప్రదేశంలో ఇవ్వాలి. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా సేవకులు. ఇక్కడ ఇలా సేవ చేయడం వారి అదృష్టంగా భావిస్తారు. ఇంతటితో గోల్డెన్ టెంపుల్ నైట్ వ్యూ సందర్శన పూర్తయింది. తరువాత నా రూమ్ కి వెళ్లే మార్గంలో అమృత్సర్ ఫేమస్ అమృత్సర్ కుల్చా ట్రై చేశాను. దీనికి శనగల కర్రీ ఇచ్చారు. టేస్ట్ బాగుంది. అమృత్సర్ వస్తే తప్పకుండా ట్రై చేయండి. డే 2లో ఉదయం 7:30 కల్లా ఫ్రెష్ అప్ అయి ముందుగా గోల్డెన్ టెంపుల్ కి వెళ్తున్నాను. కాకపోతే గోల్డెన్ టెంపుల్ పార్కింగ్ ఏరియా మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ దగ్గర ఉంటుంది. కాబట్టి మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ నుంచి మొదలుపెట్టి ఒక ఆర్డర్ లో అన్ని ప్రదేశాలు ఎలా సందర్శించాలో చూపిస్తాను రండి. ఇదే మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ. మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం అమృత్సర్ లోని ఒక ప్రముఖ ల్యాండ్ మార్క్. సిక్కు సామ్రాజ్య స్థాపకుడు, పంజాబ్ సింహంగా పిలువబడే మహారాజా రంజిత్ సింగ్ కు నివాళిగా నిలుస్తుంది. ఈ విగ్రహం అమృత్సర్ సందర్శనలో తప్పక చూడవలసిన ఆకర్షణ. విగ్రహాన్ని చాలా ఆకర్షణీయంగా మలిచారు. రాత్రి సమయంలో లైట్ల వెలుగుల్లో ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. తరువాత మీకు నైట్ వ్యూ చూపిస్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గోల్డెన్ టెంపుల్ వరకు వెహికల్
వెహికల్స్ అలౌ చేయరు. ఈ స్టాచ్యూ వరకే అలౌ చేస్తారు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ స్టాచ్యూ నుంచి ఇలా ఎడమ వైపు ఈ హెరిటేజ్ స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళితే జలియన్ వాలా బాగ్ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. ఈ కుడివైపు కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే పార్టీషన్ మ్యూజియం ఉంటుంది. రండి ముందుగా మనం గోల్డెన్ టెంపుల్ సందర్శిద్దాం. ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ 600 మీటర్లు ఉంటుంది. ఈ మార్గాన్ని హెరిటేజ్ స్ట్రీట్ అని పిలుస్తారు. ఈ మార్గానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఈ మార్గం ఎండింగ్ లోనే జలియన్ వాలా బాగ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ మార్గంలో రెస్టారెంట్స్ మరియు షాపింగ్ ఏరియా ఉంది. అమృత్సర్ లో పంజాబీ డ్రెస్సెస్ మరియు చెప్పల్స్ చాలా ఫేమస్. తరువాత మీకు ఏమేమి ఉంటాయో చూపిస్తాను. నైట్ టైం ఉంటుంది కాబట్టి షాపింగ్ చేసుకోవచ్చు. ఆ ఎదురుగా ఉన్నదే జలియన్ వాలా బాగ్. ఇది జలియన్ వాలా బాగ్ మారణకాండంలో మరణించిన వారి గౌరవార్థం ఈ స్టాచ్యూని నిర్మించారు. ఇక్కడి నుంచి ఇలా కుడివైపు వెళితే గోల్డెన్ టెంపుల్ దగ్గరకు వెళ్తాం. రిటర్న్ వచ్చేటప్పుడు జలియన్ వాలా బాగ్ సందర్శిద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళాలంటే మన హెడ్ కవర్ చేసుకోవాలి. ఈ ప్రదేశంలో ఉన్న షాపుల్లో హెడ్ కవర్ అమ్ముతారు 20 రూపాయలు. వాళ్ళని అడిగితే తలకు కడతారు. ఆడవారు మీ చున్నీ లేదా శారీని తలపై కప్పుకోవచ్చు. మనం ఇలా నేరుగా గురుద్వారా లోపలికి వెళ్ళలేం. ఇటు నుంచి వెళితే చెప్పుల స్టాండ్ ఉంటుంది, ఫ్రీ సర్వీస్. రండి గురుద్వారా సందర్శిద్దాం. ముందుగా ఇక్కడ మన చేతులు కడుక్కోవాలి. తరువాత ఈ ప్రదేశంలో కాళ్ళు కడుక్కొని గురుద్వారా లోపలికి ప్రవేశించాలి. రాత్రి మీకు గోల్డెన్ టెంపుల్ గురించి పూర్తి సమాచారం అందించాను కదా. ఇప్పుడు డే టైంలో గోల్డెన్ టెంపుల్ ఎలా ఉందో వీక్షించండి. రండి దర్శనానికి వెళ్దాం. స్టార్టింగ్ లో కొంత షూట్ చేశాను, తర్వాత వీడియో తీయకూడదు. నా దర్శనం పూర్తయింది. దర్శనానికి 1.5 గంట సమయం పట్టింది. ఇక సండే హాలిడేస్ అయితే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని జలియన్ వాలా బాగ్ సందర్శిద్దాం. ఈ సమీపంలోనే బ్రేక్ఫాస్ట్ చేశాను. చోలే పూరి 90 రూపాయలు. రండి ఇప్పుడు మనం జలియన్ వాలా బాగ్ సందర్శిద్దాం. జలియన్ వాలా బాగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది. మ్యూజియం మాత్రం 10 గంటలకు ఓపెన్ చేస్తారు. ఎటువంటి టికెట్ లేదు, ఫ్రీ ఎంట్రీ. ఇలాంటి సన్నని మార్గంలో లోపలికి వెళ్ళాలి. ఇప్పుడే కాదు, ఆ కాలంలో కూడా జలియన్ వాలా బాగ్ లోకి ఇలాంటి మార్గంలోనే లోపలికి వెళ్ళాలి. చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. బయటికి రావాలంటే ఇదే మార్గంలో రావాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తరువాత మీకు స్టోరీ చెప్పేటప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. స్వాతంత్ర సమరయోధులు, ప్రజలు అందరూ జలియన్ వాలా బాగ్ లోకి వెళ్తున్న విధంగా ఇక్కడ చిత్రీకరించారు. జలియన్ వాలా బాగ్ అమృత్సర్ లోని ఒక చారిత్రక స్థలం. భారత స్వాతంత్ర సమరంలో ఒక దుర్ఘటనకు సాక్షిగా నిలుస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో జాతీయవాద ఉద్యమాలు ఊపందుకున్నాయి. స్వాతంత్రోద్యమాలను అణిచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం రౌలౌట్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రభుత్వానికి ఎటువంటి విచారణ లేకుండా కార్యకర్తలను అరెస్ట్ చేసే అధికారాలను ఇచ్చింది. అనుమానిత వ్యక్తులను 2 సంవత్సరాల వరకు ఆధారాలు లేకుండా నిర్బంధంలో ఉంచవచ్చు. న్యాయవాదులు సహాయం లేదా విచారణ అవకాశం లేకుండా కేసులను నిర్వహించే అధికారం ఉండేది. మహాత్మా గాంధీ ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ చట్టాన్ని వ్యతిరేకంగా అమృత్సర్ లో జరిగిన శాంతియుత సమావేశం జలియన్ వాలా బాగ్ ఊచకోతకు దారితీసింది. జలియన్ వాలా బాగ్ అనేది 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక బహిరంగ ప్రదేశం. దీని చుట్టూ ఎత్తైన గోడలతో లోపలికి ప్రవేశించడానికి సన్నని మార్గం ఉంటుంది. ఏప్రిల్ 13, 1919న బ్రిటిష్ సైనిక అధికారి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాల మేరకు సైనికులు ఈ బాగ్లో సమావేశమైన జన సమూహంపై హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపారు. సుమారు 10 నిమిషాల పాటు కొనసాగిన ఈ కాల్పుల్లో వందలాది మంది మరణించారు మరియు వేలాది మంది గాయపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం 379 మంది మరణించగా అనధికారిక లెక్కల ప్రకారం 1000కి పైగా మరణాలు సంభవించాయి. ఈ ఊచకోత భారతీయులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇది భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన సంఘటనగా మారింది. ఈ రోజు జలియన్ వాలా బాగ్ ఒక జాతీయ స్మారక స్థలంగా మారింది.
ఈ స్థలం భారతీయులకు స్వతంత్ర పోరాట జ్ఞాపకాలను గుర్తు చేస్తూ దేశభక్తిని రగిలిస్తుంది. ఇక్కడ మనకి రూట్ మ్యాప్ ఉంది. ఇలా ఈ ఆర్డర్ లో ఒక్కొక్కటి సందర్శించవచ్చు. స్టార్టింగ్ లో వరుసగా 2-3 గ్యాలరీస్ ఉన్నాయి. అప్పటి ఆర్టికల్స్, ఫోటోస్, విజువల్స్ చూడొచ్చు. అక్కడి నుంచి ముందుకు వస్తే షాహీద్ వెల్ నీటి బావి ఉంది. బ్రిటిష్ వాళ్ళు జరిపిన కాల్పుల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది ఈ బావిలో దూకారు, మరణించారు. ఆ కాలంలో 100కు పైగా శవాలు ఈ బావి నుంచి తీసినట్లు చెబుతారు. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళితే ఇటుక గోడలపై బ్రిటిష్ వాళ్ళ బుల్లెట్ గుర్తులను చూడొచ్చు. ఇది బ్రిటిష్ వారి కర్కసత్వానికి నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళితే జలియన్ వాలా బాగ్ ఘటనలో మరణించిన వారి త్యాగాలకు గుర్తుగా స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో వారి ఆత్మశాంతికి శ్రద్ధాంజలి ఘటించాలి. ఆ వెనుక కూడా గోడలపై బుల్లెట్ గుర్తులను చూడొచ్చు. ఈ ప్రదేశంలో ఏదో చిన్న ఆలయంలా ఉంది. ఇక్కడ కూడా చూడండి ఎంత దారుణంగా ఉందో. లోపలికి ప్రవేశించడానికి, బయటికి వెళ్ళడానికి ఒక సన్నని మార్గం ఉంది. చుట్టూ ఎత్తైన గోడలున్నాయి. తప్పించుకునే మార్గమే లేదు. నిస్సహాయ స్థితిలో ప్రాణాలు విడిచారు. ఇంకా ముందుకు వస్తే చనిపోయిన వారి పేర్లతో స్మారకాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మనం ముందుకు వస్తే చిన్న గ్యాలరీ ఉంది. ఆ పక్కనే ఎటర్నల్ ఫ్లేమ్ ఉంది, అమరజ్యోతి. దర్శించుకోండి. ఈ గ్యాలరీ తప్పకుండా సందర్శించండి. ఈ గ్యాలరీలో బ్రిటిష్ అధికారిపై ప్రతీకారం తీర్చుకున్న షాహీద్ ఉద్దమ్ సింగ్ అస్థికలు ఉన్నాయి. ఇంతటితో జలియన్ వాలా బాగ్ సందర్శన పూర్తయింది. ఒక చారిత్రక ప్రదేశాన్ని సందర్శిస్తున్నాం అనుకుంటాం. తిరిగి వచ్చేటప్పుడు భారమైన గుండెతో తిరిగి బయటికి వస్తాం. ఇక్కడ ఇలాంటి కత్తులు అమ్ముతున్నారు. చిన్నవి, పెద్దవి అన్నీ ఉన్నాయి. ఇంట్లో డెకరేటివ్ గా పెట్టుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే ఫ్లైట్ లో అలౌ చేస్తారా లేదా అనేదే డౌట్. అదే విధంగా ఇలాంటి కడియాలు అమ్ముతున్నారు. వీటిని ముఖ్యంగా సిక్కులు ధరిస్తారు. అదే విధంగా ఇక్కడ చెప్పులు కూడా చాలా ఫేమస్. కాకపోతే వీళ్ళు ప్రైజెస్ ఎక్కువగా చెబుతున్నారు. మనం బేరం ఆడాలి. అదే విధంగా ఇక్కడ పంజాబీ డ్రెస్సెస్ కూడా చాలా ఫేమస్. హెరిటేజ్ స్ట్రీట్ మొత్తం అంటే మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ నుంచి గోల్డెన్ టెంపుల్ వరకు ఉన్న మార్గంలో ఇలాంటి షాప్స్ ఉంటాయి. షాపింగ్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు. రండి, ఇప్పుడు మనం పార్టీషన్ మ్యూజియం సందర్శిద్దాం. తిరిగి మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ చేరుకున్నాను. ఈ స్టాచ్యూకి ఆపోజిట్ లో డబుల్ డెక్కర్ బస్సు ఉంది. ఇందులో లోకల్ ప్లేసెస్ తిరగొచ్చు. కాకపోతే వేస్ట్, అంత యూజ్ ఉండదు. మనం సాయంత్రం ఇండియా పాకిస్తాన్ అటారీ వాఘా బార్డర్ సందర్శించడానికి ఇందులో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆ ముందే టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ ఒకరికి 385 రూపాయలు. అప్ అండ్ డౌన్ తీసుకువెళ్ళి తీసుకువస్తారు. అదే విధంగా ఇక్కడ ఆటో వాళ్ళు షేరింగ్ లో తీసుకెళ్తారు. ఒకరికి అప్ అండ్ డౌన్ 200 ఛార్జ్ చేస్తారు. ఆటోలో ఇరుకిరుగ్గా కూర్చోవాలి. బస్సులో అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది. అయినా ఎలా వెళ్ళాలనేది మీ చాయిస్. మీరు కావాలంటే కారు కూడా మాట్లాడుకోవచ్చు. 1500 నుంచి 1700 ఛార్జ్ చేస్తారు. అందులో నలుగురు ప్రయాణించవచ్చు. నేను టికెట్ తీసుకున్నాను. మధ్యాహ్నం 3 గంటలకు బస్ మొదలవుతుంది. 3:15 కల్లా ఇక్కడ ఉండాలని చెప్పారు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే సోమవారం పార్టీషన్ మ్యూజియం క్లోజ్. నేను తర్వాతి రోజు సందర్శించాను. మీకు కన్వీనియంట్ గా ఉంటుందని ఇప్పుడే చూపిస్తాను, రండి. మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ నుంచి అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. అంబేద్కర్ స్టాచ్యూ వెనుక టౌన్ హాల్ ఉంది. ఆ టౌన్ హాల్ లోనే పార్టీషన్ మ్యూజియం ఉంటుంది. టౌన్ హాల్ ముందు సిక్కు వీరుల స్టాచ్యూస్ చూడొచ్చు. ఇది పురాతన భవనం. రండి లోపలికి వెళ్దాం. అమృత్సర్ లోని టౌన్ హాల్లో ఉన్న పార్టీషన్ మ్యూజియం ప్రపంచంలోనే మొట్టమొదటి పార్టీషన్ మ్యూజియం. ఇది 1947లో భారతదేశ విభజనను గుర్తు చేసేందుకు స్థాపించబడింది. ఈ మ్యూజియం బ్రిటిష్ ఇండియా విభజన తర్వాత జరిగిన సంఘటనలు, కథలు, జ్ఞాపకాలు మరియు ఆర్టిఫాక్ట్లను సేకరించి ప్రదర్శిస్తుంది. 1947లో భారతదేశ విభజన ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మైగ్రేషన్ గా పరిగణించబడింది.
ముగిసింది. దాదాపు 18 నుంచి 20 మిలియన్ల మంది ప్రజలు సరిహద్దులు దాటారు. హిందువులు మరియు సిక్కులు భారతదేశానికి, ముస్లింలు పాకిస్తాన్కు వలస వెళ్లారు. ఈ వలసలు ముఖ్యంగా పంజాబ్ మరియు బెంగాల్లో భారీగా జరిగాయి. విభజన సమయంలో విస్తృతమైన హింస జరిగింది. దాదాపు 10 నుంచి 20 లక్షల మంది మతపరమైన ఘర్షణల్లో మరణించారు. లక్షలాది మంది శరణార్థులు తమ ఇళ్లను కోల్పోయారు. శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆస్తులు, వ్యాపారాలు మరియు జీవనోపాధులు నాశనమయ్యాయి. కుటుంబాలు విడిపోయాయి. ఈ సంఘటనలను స్మరించుకోవడానికి ఈ మ్యూజియం స్థాపించబడింది. ఇదే పార్టీషన్ మ్యూజియం. టికెట్ 10 రూపాయలు. లోపల వీడియో తీయకూడదు. లోపల పార్టీషన్ కి సంబంధించిన ఫోటో గ్యాలరీ, వీడియో గ్యాలరీ, అప్పటికి సంబంధించిన వస్తువులు, న్యూస్ క్లిప్పింగ్స్ ఇలా అన్ని చూడొచ్చు. వాటి గురించి తెలుసుకోవచ్చు. చాలా దారుణమైన విషయాలు ఉన్నాయి. తప్పకుండా సందర్శించండి. తరువాత తిరిగి మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ చేరుకున్నాను. ఈ స్టాచ్యూ సమీపంలో బ్రదర్స్ అమృత్సరీ డాబాలో లంచ్ చేశాను. మినీ మీల్స్ ఆర్డర్ చేశాను. ఇందులో 2 పరోటా, అందులో శనగల కర్రీ, ఉలవల కర్రీ, పెరుగు ఇచ్చారు. ఫుల్ మీల్స్ అయితే పన్నీర్ కర్రీ, చిన్న బౌల్లో రైస్ ఇస్తారు. నాకు ఇదే చాలా హెవీ అయిపోయింది. 190 రూపాయలు. తరువాత కొంత సమయం రూమ్ లో రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం 3:15 మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ చేరుకున్నాను. వచ్చే సమయానికి బస్ రెడీగా ఉంది. ఆల్రెడీ అందరూ వచ్చేశారు. నేనే చివరిగా వచ్చాను. ఇండియా పాకిస్తాన్ బార్డర్ సందర్శిద్దాం రండి. డబుల్ డెక్కర్ బస్ పై నుంచి సిటీ వ్యూ చూడటానికి చాలా బాగుంది. అమృత్సర్ నుంచి అటారీ వాఘా బార్డర్ 30 కిలోమీటర్లు ఉంటుంది. సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. స్లోగా వెళ్తుంది. చాలా మంది వాఘా బార్డర్ అంటారు. యాక్చువల్ గా ఇండియా సైడ్ ఉన్నది అటారీ బార్డర్, పాకిస్తాన్ సైడ్ ఉన్నది వాఘా బార్డర్. కలిపి అటారీ వాఘా బార్డర్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం సిటీ దాటి హైవే మీదకు వచ్చాం. ప్రస్తుతం మనం బార్డర్ సమీపానికి చేరుకున్నాం. మీరు కనుక ఆటోలో వస్తే 1/2 కిలోమీటర్ ముందే ఆపేస్తారు. మనది గవర్నమెంట్ బస్ కాబట్టి స్టేడియం దగ్గర వరకు వెళ్తాం. కారులో వెళ్ళినా ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. సాయంత్రం 4 గంటలకి బార్డర్ చేరుకున్నాం. అంటే 30 నిమిషాల సమయం పట్టింది. ఆటోలో వస్తే 45 నిమిషాలు పడుతుంది. 4:15 మెల్లిమెల్లిగా ఒక్కొక్కరిని అలౌ చేశారు. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. దీనిపై ఏం రాస్తున్నారంటే మన ఇండియాస్ లాస్ట్ అండ్ ఫస్ట్ రెస్టారెంట్ అని ఉంది. ఇండియా చివరి రెస్టారెంట్ లో నేను డిన్నర్ చేశాను అని చెప్పుకోవాలనుకుంటే నైట్ డిన్నర్ చేసుకోవచ్చు. అలా ముందుకు రాగానే చెకింగ్ ఉంది. చెకింగ్ చేసి లోపలికి అలౌ చేశారు. ఇది స్టేడియం ఎంట్రన్స్. ఈ స్టేడియంలోనే బీటింగ్ రిట్రీట్ సెరమనీ జరుగుతుంది. రండి వెళ్దాం. స్టేడియం లోపలికి రాగానే ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం. మనం ముందుగా వస్తే దగ్గరగా కూర్చోవచ్చు. దీనికి ఎటువంటి టికెట్ లేదు. కొంతమంది టికెట్ తీసుకోవాలని ఫ్రాడ్ చేస్తుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఆ ఎదురుగా ఉన్నది పాకిస్తాన్. అదే ఇండియా పాకిస్తాన్ గేట్. ఇది మన ఇండియా పాకిస్తాన్ కి మధ్య ఉన్న ఫ్రెండ్లీ బార్డర్. కాకపోతే ఈ మధ్య జరిగిన పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత పూర్తిగా క్లోజ్ చేశారు. గతంలో బీటింగ్ రిట్రీట్ సెరమనీ జరిగినప్పుడు గేట్ ఓపెన్ చేసేవారట. ఇప్పుడు ఆ అవకాశం లేదు. 5:15 నుంచి రాత్రి 7 గంటల వరకు బీటింగ్ రిట్రీట్ సెరమనీ ఉంటుంది. అదే చలికాలంలో అయితే సాయంత్రం 4:30కే సెరమనీ మొదలవుతుంది. ఇప్పుడు సమయం 5:15 అయింది. బీటింగ్ రిట్రీట్ సెరమనీ మొదలైంది. చిన్నపిల్లలు మరియు మహిళలతో జాతీయ పతాకాన్ని మోసే అవకాశం ఇచ్చారు. మొత్తం అరుపులు, గోలలతో స్టేడియం అదిరిపోతుంది. కాకపోతే అందులో సాంగ్స్ ప్లే చేస్తున్నారు. అందుకే ఆడియో పెట్టలేకపోతున్నాను. ఆ తరువాత పార్టిసిపేట్ చేసే మహిళలను పిలిచి బాలీవుడ్ పాటలు పెట్టి వారి చేత డాన్సులు చేయించి పాకిస్తాన్ వాళ్ళని ర్యాగింగ్ చేశారు. అస్సలైన బీటింగ్ రిట్రీట్ సెరమనీ మొదలైంది. వీక్షించండి.
ఇంతటితో సెరమనీ ముగిసింది. ఇది చాలా చాలా గొప్ప అనుభూతి, మాటల్లో చెప్పలేం. తప్పకుండా మీ పిల్లల్ని అమృత్సర్ తీసుకువచ్చి జలియన్ వాలా బాగ్, పార్టీషన్ మ్యూజియం, అటారీ వాఘా బార్డర్ సందర్శించి వాటి గురించి వాళ్లకు తెలిసేలా చేయండి. స్వాతంత్రోత్సవం, ఆ సమయంలో జరిగిన స్ట్రగుల్, ఇండియాపై పాకిస్తాన్ వాళ్ళు చేసే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించి మీ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. తిరిగి రాత్రి 8:45 బస్సులో అమృత్సర్ చేరుకున్నాను. బస్సు వాళ్ళు పార్టీషన్ మ్యూజియం దగ్గర డ్రాప్ చేశారు. ఇది టౌన్ హాల్ నైట్ వ్యూ. ఈ రెస్టారెంట్ లోనే డిన్నర్ చేశాను. ఈ రెస్టారెంట్ కి చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ వచ్చారట. కాకపోతే రెస్టారెంట్ లో జనాలు అంతగా లేరు. అమృత్సర్ కుల్చా లస్సీ ఆర్డర్ చేశాను. 250 రూపాయలు అయింది. కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంది. ఇది మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ నైట్ వ్యూ. ఇది హెరిటేజ్ స్ట్రీట్ యొక్క నైట్ వ్యూ. షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. రాత్రి 9:45 నా హోటల్ చేరుకున్నాను. మూడవ రోజు ఉదయం 9 గంటలకు సిల్వర్ టెంపుల్, దుర్గియానా మందిర్ సందర్శించడానికి వెళ్తున్నాను. నా హోటల్ నుంచి 4 కిలోమీటర్లు ఉంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేశారు. నాకు సాయంత్రం 7 గంటలకి హైదరాబాద్ కి ఫ్లైట్ ఉంది. మధ్యాహ్నం 12 గంటలకి హోటల్ చెక్అవుట్ చేయాలి. దుర్గియానా మందిర్ గోల్డెన్ టెంపుల్ కి 4.5 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే దుర్గియానా మందిర్. కాకపోతే ఇది లక్ష్మీనారాయణ మందిర్. ఈ ఎడమ వైపు దుర్గాదేవి ఆలయం ఉంటుంది. ఆ తరువాత ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. అవి 2 పురాతన ఆలయాలు. ఇటువైపు పురాతన శివాలయం ఉంటుంది. రండి లక్ష్మీనారాయణ ఆలయం దర్శించుకుందాం. చూశారు కదా, ఈ ఆలయం ఇంచుమించుగా గోల్డెన్ టెంపుల్ లో ఉన్నట్టుగా ఉంటుంది. కాకపోతే దానికంటే తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది గోల్డెన్ టెంపుల్ కాదు, సిల్వర్ టెంపుల్. సిల్వర్ పైన బంగారు పూత పూశారు. ఈ ప్రదేశం, ఆలయ నిర్మాణం చాలా బాగుంది. లోపల వీడియో తీయకూడదు. ఇక్కడ నుంచి ఇలా ఎడమ వైపు వెళితే దుర్గాదేవి ఆలయం ఉంది. ఇది పురాతన ఆలయం, 16వ శతాబ్దానికి చెందిన ఆలయం. అందుకే ఈ ప్రాంతాన్ని దుర్గియానా మందిర్ అని పిలుస్తారు. నా దర్శనం పూర్తయింది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే బడే హనుమాన్ మందిర్ ఉంది. ఇదే హనుమాన్ మందిర్ దర్శించుకోండి. ఇక్కడ ఉత్సాహంగా భజన చేస్తున్నారు. ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే శివాలయం ఉంది, దర్శించుకోండి. ఇక్కడ మన చేతులతో స్వయంగా శివలింగానికి అభిషేకం చేయొచ్చు. ఈ ప్రదేశంలో నేతితో చేసిన స్వీట్స్ చాలా ఫేమస్ అట. దుర్గాదేవి ఆలయ సమీపంలో టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు. అదే విధంగా నేతితో చేసిన స్వీట్స్ అమ్ముతారు, ఫేమస్ అని చెప్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నేను పూరీ తీసుకున్నాను. 2 పూరీలు 60 రూపాయలు. ఫుడ్ బాగుంది. ఈ లక్ష్మీనారాయణ మందిరికి ఇటువైపు అవతల మరో పురాతన శివాలయం ఉంది, శివగంగా మందిర్. ఈ ఆలయాన్ని కూడా దర్శించుకున్నాను. ఆలయాన్ని దర్శించుకుని తిరిగి హోటల్ చేరుకునే సమయానికి 11:15 అయింది. దుర్గియానా మందిర్ మీ చాయిస్. టైం ఉంటే సందర్శించండి, లేదంటే స్కిప్ చేయండి. దాని పక్కన గోబింద్గర్ ఫోర్ట్ ఉంది. చాలా పెద్ద కోట, కాకపోతే అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ ఉండదు. టికెట్ 250 రూపాయలు. అది కూడా మీ చాయిస్. తర్వాత రూమ్ చెక్అవుట్ చేసి లంచ్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను. రాపిడోలో క్యాబ్ బుక్ చేశాను. 550 రూపాయలు పడింది. రాత్రి 7 గంటలకి రిటర్న్ ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకున్నాను. ఇంతటితో మన అమృత్సర్ సందర్శన పూర్తయింది. మీరు కనుక మొదటి రోజు ఎర్లీగా అమృత్సర్ చేరుకుంటే ఈ ప్లాన్ లో మీకు తగినట్టుగా అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.